హలో నమస్తే. ఇలాంటి టాపిక్ మాట్లాడతానని నేను ఊహించలేదు, మీరు ఊహించుంటారు. బట్ ఎందుకో సడన్ గా ఈ టాపిక్ మీద మాట్లాడాలని నాకు అనిపించింది. ఎందుకంటే నిన్న టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఆడపిల్లల కంటే 50,000 రూపాయలు ఇస్తాను, మగపిల్లల కంటే ఒక ఆవు గిఫ్ట్ గా ఇస్తా అన్నాడు. పిల్లల్ని కనమని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు చెబుతున్నారని మాత్రం ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే ఆవు ఇస్తాను అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి నువ్వు ఆవు గిఫ్ట్ ఇస్తాను పిల్లల్ని కనమంటే కంటడా? డాక్టర్లు ఉద్యోగాలు చేసుకున్నారు, సిటీల్లో ఉన్నారు, విశాఖపట్నం విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు. నువ్వు పిల్లల కంటే ఆవు గిఫ్ట్ ఇస్తానంటే ఎంకరేజ్ అవుతారా? వీళ్ళు ఆవులు ఆఫర్ చేస్తున్నారు, గేదెలు ఆఫర్ చేస్తున్నారంటే అర్థమైందంటే దే ఆర్ క్లియర్లీ టార్గెటింగ్ విలేజ్ పీపుల్, ప్రొవోకేటింగ్ దెమ్ టు హ్యావ్ ద చిల్డ్రన్ అనేది ఒకటైతే క్లియర్గా అర్థమైంది. సరే, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ దట్ టాపిక్. ఈయన ఆవునే ఎందుకు ఆఫర్ చేశాడు, బర్రెని ఎందుకు ఆఫర్ చేయలేదని ఒక డౌట్ వచ్చి నేను పెద్ద రీసెర్చ్లోకి వెళ్ళా. ఎందుకు ఈయన కలిశెట్టి అప్పలనాయుడు గారు ఆవు ఆఫర్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, అఫ్ కోర్స్ తప్పేం లేదు, ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఆవులే ఉన్నాయి, గేదెలు లేవు. ఆంధ్రప్రదేశ్లో పాలిచ్చేటువంటి యానిమల్స్ కంపారిటివ్లీ యాక్చువల్గా గేదెలు ఉన్నాయి. అది భారతదేశంలో మోస్ట్ డిస్క్రిమినేటెడ్ యానిమల్స్ కూడా కోట్లు ఉంటే ఈ బర్రెలు వెళ్ళి నాకేంది డిస్క్రిమినేషన్ అని అరిసిండేవి. మరి ఈ యానిమల్స్ సమాజంలో నాకు ఇంత డిస్క్రిమినేషన్ ఏందని చెప్పి అరిసిండేవి ఈ బర్రెలు. వాళ్ళకి ఇంకో కోట్లు, సమాజాలు, లాలు, చట్టాలు కనుక వర్తింపు చేస్తాయి. ఓకే, యాజ్ పర్ 20th లైవ్ స్టాక్ సెన్సస్, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లార్జర్ బఫెలో పాపులేషన్ కంపేర్డ్ టు ఇట్స్ క్యాటిల్ పాపులేషన్. క్యాటిల్ అంటే ఆవులు, ఓకే. బఫెలో ఈజ్ నాట్ క్యాటిల్. క్యాటిల్ అంటే పాలిచ్చే ప్రతి ఒక్కటి క్యాటిల్ అనుకుంటారు. నో, బఫెలో ఈజ్ నాట్ క్యాటిల్. ఓన్లీ ఆవులను మాత్రం మనం క్యాటిల్ అంటాం. కౌ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే, చరిత్రలోకి వెళ్ళి చూస్తే కౌ ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచంలో అంటే 10,000 సంవత్సరాల క్రితం సౌత్ వెస్ట్ ఏషియాలో ఒక ఆరిజినేట్ అయినటువంటి యానిమల్ కౌ. కౌ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది ఆరోక్స్, ఏ వైల్డ్ బొవైన్ స్పెసీస్ which were domesticated in the Fertile Crescent and South West Asia around 10,000 years ago. సౌత్ వెస్ట్ ఏషియాలో ఆరిజినేట్ అయినటువంటి యానిమల్ ఆవు అంట. ఇవన్నీ కూడా సౌత్ వెస్ట్ కంట్రీస్ ఏమిటి? టర్కీ, సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, ఇరాక్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓమన్, ఖతార్, ఇరాన్, యెమెన్, సౌదీ అరేబియా, ఇక్కడ ఆరిజినేట్ అయినటువంటి యానిమల్ కౌ. ఇది ఎక్కువగా భారతదేశంలో నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు నార్త్ ఇండియాలో ఉన్నాయి? కంపారిటివ్లీ ఆవులకి, గేదెలకి, బర్రెలకి, ఆవులకి తేడా చూస్తే ఆవులు ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉన్నాయి, ముఖ్యంగా గుజరాత్ ఆ ప్లేస్లో ఎక్కువగా ఉన్నాయి. ఓకే, బట్ కమింగ్ టు బఫెలో, ఇవి ఎక్కడ పుట్టాయి? బర్రెలు ఎక్కడ పుట్టాయి? ది వైల్డ్ ఏషియన్ బఫెలో ఆరిజినేటెడ్ నార్దర్న్ ఇండియా. యాక్చువల్గా భారతదేశంలో పుట్టిన యానిమల్ ఏంటంటే బఫెలో. కౌ ఎక్కడ జన్మించిందంటే సౌత్ వెస్ట్లో జన్మించింది. ఇక భారతదేశంలో పుట్టిన యానిమల్ ఏంటంటే బర్రె. దట్ ఆరిజినేటెడ్ ఇన్ వెస్ట్రన్ ఇండియా. వెస్ట్రన్ ఇండియా అంటే ఎక్కడ? గుజరాత్లోనే పుట్టింది. వెస్ట్రన్ ఇండియా కమ్స్ అంటారు గుజరాత్, అక్కడ ఉన్నటువంటి కొంచెం పంజాబ్ అవన్నీ వెస్ట్రన్ ఇండియా అంటారు, అక్కడే పుట్టింది ఇది. ఇంకొక స్వాంప్ బఫేలోనూ ఇంకొకటి ఉండిద్ది. స్వాంప్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో, అంటే ఇప్పుడు మన తమిళనాడు పక్కన ఇండోనేషియా ఇట్లాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ బఫెలో. ఏదేమైనా సరే ఈ బఫెలో అనేది ఎక్కడ వచ్చిందంటే మన భారతదేశ సరౌండింగ్లో, భారతదేశంలో గుజరాత్లో వన్ కైండ్ ఆఫ్ ఏంటంటే మన పక్కనే ఉన్న ఇండోనేషియా, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించినటువంటిది బఫెలో. మరి అక్కడెక్కడో పుట్టినటువంటి ఆవులు మన భారతదేశానికి ఎలా వచ్చాయి అని అంటే ఇండో ఆరియన్ థియరీ, ఇండో ఆరియన్ సిద్ధాంతం, ఇండో ఆరియన్ మైగ్రేషన్. ఎవరైతే ఐరోపా దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ క్యాటిల్ని తీసుకొని వచ్చారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఆవులను కూడా ఏమంటారు, ఐరోపా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి సింధు నది మీద హరప్పా నాగరికత, అదంతా కూడా పాకిస్తాన్లో ఉండేది కదా, హరప్పా నాగరికత, సింధు నాగరికత, అదంతా అట్లాగా గుజరాత్లోకి ఎంటర్ అయ్యారు. ఇది దట్ ఈస్ హౌ గుజరాత్లో ఎక్కువ ఆవులు ఉన్నాయి. ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని. ఇండో యూరోపియన్ అంటే భారతదేశం అని కాదు, భారత ఖండంలో ప్లస్ ఐరోపా ఖండంలో రెండు కలిపి ఇండో యూరోపియన్ అంటారు. ఓకే, ఇండో యూరోపియన్ అంటే యూరోపియన్స్ ఇండియాలోకి వచ్చిన వాళ్ళని కాదు అర్థం.
ఐరోపా ఖండాన్ని, భారత ఖండాన్ని రెండింటిని కలిపి ఇండో యూరోపియన్ అంటారు. ఈ ఇండో యూరోపియన్ రెండింటిని కలిపి 466 భాషలు ఉన్నాయి. బట్ వేరేజ్ మన తెలుగు భాష ఉంది కదా, తెలుగు భాష మనం ఆల్రెడీ చూసాం. ఇట్ ఈస్ ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్. ప్రోటో ద్రవిడియన్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్కి సంబంధం లేదు, మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష. ఓకే. హిందీ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండో యూరోపియన్ కంట్రీస్. సాంస్క్రిట్ మెయిన్లీ ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్. అది ఓవర్ ద పీరియడ్ ఇది వీళ్ళే ఎవరైతే ఈ ఇండో ఆరియన్ ఐరోపా దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓవర్ ద పీరియడ్ స్లోలీ ఇక సాంస్క్రిట్ నుండి హిందీ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు అని అంటారు. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే పాస్టోరల్ ఆరియన్స్. పాస్టోరల్ ఆరియన్స్ అంటే ఒక మతాన్ని సృష్టించి మతాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని జనరల్గా పాస్టర్స్ అంటారు. ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారు, దే ఆర్ పాస్టర్స్. ఓకే, వై దే ఆర్ కాల్డ్ పాస్టర్స్? దే ఆర్ ప్రమోటింగ్ ది రిలీజియన్. Like these are called pastoral Aryans. The pastoral Aryans are those people who actually work on religion. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అది కాదు, ఐరోపా ఖండం నుంచి, ఐరోపా దేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి సింధు నాగరికత, హరప్ప నాగరికత నుంచి భారతదేశంలోకి గుజరాత్లోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ గుజరాత్, పంజాబ్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి భారతదేశాన్ని మొత్తానికి సెటిల్ అయ్యారు అనమాట. ఓకే. వెనరేటెడ్ కౌస్. ఇప్పుడు ఈ పాస్టరల్ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కౌని ప్రమోట్ చేశారు. ఎందుకు వాళ్ళు కౌని ప్రమోట్ చేశారంటే దట్ ఈస్ దేర్ యానిమల్. వాళ్ళతో పాటు తీసుకొచ్చారు భారతదేశంలోకి కౌని. ఓకే. ఇప్పుడు ఆ కౌని ఇప్పుడు గోమాత అని చెప్పేసి, మాత అనేది హిందీ వర్డ్, యు నో దట్ రైట్? మాత ఈజ్ హిందీ వర్డ్. గోమాత అని చెప్పేసి ఒక దేవతగా పూజిస్తున్నారు కౌని. సరే, దాంట్లో తప్పు లేదు, గోమాతని మాతగా పూజిస్తే తప్పు లేదు. కానీ మన భారతదేశంలో పుట్టిన గేదెని రాక్షసుగా సృష్టించే యానిమల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఒక బర్రెలు, ఆ గేదెల్ని రాక్షసుడిగా సృష్టించారు అనమాట. సరే, ఏదేమైనా అంటే ఆ గోమాతని పూజిస్తే తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇండో ఆరియన్స్ అయినా సరే, వాళ్ళు భారతదేశంలోకి ఎంటర్ వచ్చినా సరే 10 సంవత్సరాలు ఒక దేశంలో జీవిస్తే వాళ్ళకి గ్రీన్ కార్డులు, వైట్ కార్డులు అని వాళ్ళు సిటిజన్స్ అయిపోతారు. వాళ్ళు 10,000 సంవత్సరాల క్రితం మైగ్రేట్ అయ్యారు. సో దే ఆర్ ఇండియన్స్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. లేదా యూరోపియన్స్ అయినప్పటికీ కూడా, యూరోపియన్ నుంచి మైగ్రేట్ అయినప్పటికీ వాళ్ళు భారతదేశ సంబంధం లేదు అని మనం అనలేము. ఎందుకంటే దర్ 10,000 years క్రితం భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారు. దే ఆర్ ఫండమెంటల్లీ దేర్ ఇండియన్స్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు హిస్టరీలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ది కౌజ్, ఎందుకు కౌజ్ని దేవతగా పూజిస్తున్నారు, బఫేలోని రాక్షసులుగా పూజిస్తున్నారంటే ఎందుకంటే ఇది మైథాలజీ. కానీ ఇక్కడ చూడండి, బఫేలో ఇన్ మైథాలజీ. వైల్ బఫేలో డూ అపీర్ ఇన్ మిథాలజీ, దే ఆర్ ఆఫెన్ అసోసియేట్ విత్ ద డెమానిక్ ఫిగర్స్ లైక్ ద డెమాన్ మహాశాసుర హూ వాస్ స్లెయిన్ బై గాడెస్ దుర్గా. దుర్గాదేవి బఫేలోని సంహరించిందని చెప్పి రాశారు కాబట్టి ఇది బికేమ్ వైల్డ్ యానిమల్, ఇట్ బికేమ్ ఎ డెమాన్. బట్ ఆంధ్రప్రదేశ్ ఇంటికి ఒక బర్రె ఉంది, ఇంటికి ఒక బర్రెపాలే తాగుతున్నాం మనందరమే. ఓకే. ఇది అగైన్ ది రిలీజియన్. ది వేదిక్ కల్చర్ ఈస్ మెయిన్లీ డెవలప్డ్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో ఆవులు ఎక్కువ ఉన్నాయి, సౌత్ ఇండియాలో బర్రెలు ఎక్కువ ఉన్నాయి. నార్త్ ఇండియాలో ఆవులు ఎక్కువ ఉన్నాయి, సౌత్ ఇండియాలో బర్రెలు ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇట్ విల్ బి దేర్ యానిమల్, సో దే రిటర్న్ యాజ్ ఎ గాడెస్. So the Hindu Vedas are mainly considered have been composed in the northern region of India. Specifically around Indus and Ganges river begins during the Vedic period. That's the Indus Valley civilization. That's what we are talking about. ఎక్కడ వేదాలు రాశారు అని అంటే నార్త్ ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్ప నాగరికత, అటు వచ్చినటువంటి ఆరియన్స్, అక్కడి నుంచి వేదాలు వచ్చాయి. ఓకే, వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే బఫెలో అనేది నాట్ దేర్ యానిమల్, ఇట్ ఈస్ అవర్ యానిమల్. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ బఫెలోలు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గేదెలు కాస్తున్నారు, మనకు పాలు ఇచ్చేది ఇవి గేదెలు. సో వీటిని అండర్మైన్ చేశారు అంటే ఆబ్వియస్లీ చేస్తారు. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ కనుక వేదాలు రాసి ఉంటే మా వీ షుడ్ హావ్ రిటన్ బఫెలో ఈజ్ ఆల్సో యాజ్ ఎ గాడెస్. గోవుని గాడెస్కి సృష్టించడం తప్పులేదు, ఎందుకంటే పాలిచ్చేదాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయడం తప్పులేదు. బికాస్ దే గివ్ మిల్క్, సో వీ షుడ్ రెస్పెక్ట్ దట్ యానిమల్, దర్ ఇస్ నో డౌట్. వీఆర్ నాట్ కంప్లైనింగ్ ఆన్ కాలింగ్ cow as a goddess. We are only complaining on not calling buffalo as a goddess. That is only my complaint. Okay. ఇంకోటి ఏంది, కౌ స్లాటర్ని బ్యాన్ చేశారు. కౌ స్లాటర్ బ్యాన్ చేస్తే
వెంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చింది అని ఒకటి ఉండేది కదా, వెంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చిందని. రిలీజియన్లోనే ఇంబాబ్ అయింది కూడా. కౌని దేవతగా సృష్టించినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మతానికి సంబంధించిన సెంటిమెంట్లు వస్తాయి. మతానికి సెంటిమెంట్స్ వచ్చినప్పుడు మీరు గోవుని చంపొద్దు అనేటటువంటి ప్రమోట్ చేశారు. ఇది యాక్చువల్గా దిస్ ఈస్ అ ఫారెన్ యానిమల్. బఫెలో ఇస్ అన్ ఇండియన్ యానిమల్. నుంచి ఐరోపా దేశంలో నుంచి వర్తకులు తీసుకొచ్చినటువంటి యానిమల్ 10,000 సంవత్సరాల క్రితం కౌ అనేది. బట్ బఫెలో ఈజ్ అవర్ యానిమల్, మీన్స్ అవర్ ఇండియన్ ఆరిజినేటెడ్ యానిమల్. కౌ స్లాటర్ ఈజ్ బ్యాండ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద రిలీజియన్. సో కౌ స్లాటర్ ఈజ్ బ్యాండ్. గాడ్డెస్ గా దేవతగా పూజించమని వేదాల్లో రాశారు కాబట్టి సో దీన్ని బ్యాన్ చేశారు. అదే ఎంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చిందని. ఇప్పుడు దీన్ని బ్యాన్ చేయడంతో ఇప్పుడు దీన్ని తినడానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మటన్ కావాలి. ఏం చేస్తున్నారు, బర్రెలు తీసుకెళ్ళి కోసేస్తున్నారు. నేను అది పాపం బర్రె అనే టైటిల్ ఎందుకు పెట్టానంటే, కౌ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి దీని బదులు ఇప్పుడు స్లాటర్ హౌసెస్ మొత్తం కూడా బర్రెలను తీసుకెళ్ళి దున్నలను తీసుకెళ్ళి కోసేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బీఫ్ పేరుతోటి. ఇవి ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆవులను ప్రొటెక్ట్ చేస్తున్నారు, గేదెల మొత్తాన్ని చంపేస్తున్నారు, పాలిచ్చే గేదెలను కూడా తీసుకెళ్ళి చంపేస్తున్నారు. ఇది ఇంతకన్నా పెద్ద డిస్క్రిమినేషన్ లేదు అనేది నేను అందుకే చెప్తాను. ఏంటంటే వీళ్ళకి కూడా కోర్టులు ఉంటాయి, యానిమల్స్ కూడా కోర్టులు ఉంటాయి, యానిమల్స్ కూడా ఒక చట్టం ఉంటే నాకు డిస్క్రిమినేషన్ జరుగుతుందని కోర్టుకి వెళ్ళి ఏడ్చేది బర్రె అయి ఉంటుంది. పోయి నాకు డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఆవును చంపొద్దన్నారు, నన్ను ఎందుకు చంపుతున్నారు అని చెప్పేది ఏడ్చి గొగ్గోలు పెట్టి ఉండేది. ఓకే సరే, పోనీ షెడ్యూల్ దగ్గర కూడా యు ఆర్ వర్షిప్పింగ్ కౌ యాజ్ గాడెస్, బట్ వేరే బఫెలో దగ్గరికి వచ్చిస్తారు ఇంత స్నానం కూడా చేయట్లేదు దానికి. అన్ఫార్చునేట్లీ గేదెలు కాసుకునే వాళ్ళు కూడా గోమాతను పూజిస్తున్నారు. నేను ఇంకోసారి చెప్తున్నా, గోమాతను పూజించడంలో తప్పు లేదు. నెగ్లెక్టింగ్ ద బఫెలో అంటున్నా నేను. మై ఓన్లీ కంప్లైంట్ ఈజ్ నాట్ దట్ యువర్ వర్షిప్పింగ్ గోమాత, మై ఓన్లీ కంప్లైంట్ ఈజ్ దట్ యువర్ నెగ్లెక్టింగ్ యువర్ ఇండియన్ ఆరిజిన్ యానిమల్. దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానికి అది పోయి బురదలో పడుకుంటే కనీసం దానికి స్నానం కూడా చేయరు. ఆవులకు మాత్రం రోజు స్నానం పెట్టి డెటాల్ సోప్తో కడిగి బొట్టు పెట్టి పూజిస్తున్నారు. దీనికి స్నానం కూడా చేయట్లేదు అంట నేను. మై కంప్లైంట్ నుంచి ఓన్లీ దిస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిలీజియస్ మ్యాటర్స్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అన్ యానిమల్ అండ్ డిస్క్రిమినేటెడ్ యానిమల్ ఇన్ ఇండియా. డిస్క్రిమినేటెడ్ యానిమల్ ఇన్ ఇండియా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్. ఓకే, ఇప్పుడు పోనీ 2 పాలు ఇస్తున్నాయి. రెండిట్లకి ఏంది తేడా అంటే పెద్ద డిఫరెన్స్ లేదు రెండింటికి తేడా. కౌ మిల్క్ ఈజ్ కన్సిడర్డ్ బెటర్ because of it has low fat, easy to digest and contains few calories. But whereas buffalo is richer in protein, high fat, it is very good for cheese and butter, yogurt, all the ready-made foods, butter nanu, butter, vetenniti kuda the buffalo is better than cow. So the cow has its own advantages and buffalo also has its own advantage. కౌ మంచిది, బర్రె కంటే అని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నా. దే ప్రమోట్ ఈస్ బికాస్ దేర్ యానిమల్, దే ప్రమోట్ ఇట్. దిస్ ఇస్ బఫెలో ఈజ్ అవర్ యానిమల్ బట్ వీ ఫెయిల్ టు ప్రమోట్ అవర్ యానిమల్. ఇప్పుడు కౌని పెట్టేటువంటి ఆ ఇంటిని గోశాల అని చెప్పి గోశాల అంటే సాంస్క్రిట్ వర్డ్. సాంస్క్రిట్ వర్డ్లో చాలా నైస్గా పెట్టారు, గోశాల అని పేరు పెట్టారు దానికి. ఇది బఫెలో ఉండేదాన్ని షెడ్ అని పేరు పెట్టారు దానికి. బఫెలో ఉంటేనేమో షెడ్, అది ఆవులు పెట్టేదని గోశాల. వై డోంట్ గివ్ ఎ గుడ్ నేమ్ టు మై హౌస్ అని ఈవెన్ బఫెలో కెన్ కంప్లైంట్ ఇఫ్ దే హ్యావ్ కోట్స్. గేదెలు ఆవులే ఇండియన్ ఎకానమీ డెవలప్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ గుడ్ నేమ్, రెస్పెక్ట్ దెమ్, ట్రీట్ ద లైక్ మదర్. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. బట్ ఈ ఆవులకి మీరు శాల అని పేరు పెట్టారు. గేదెల దగ్గరకు వచ్చేసరికి గేదెలు కొట్టం, గేదెల షెడ్, ఏదో దానికి చాలా చీప్ పేర్లు పెట్టేశారు పాపం ఈ బఫెలోకి సంబంధించి. ది మోస్ట్ డిస్క్రిమినేటెడ్ యానిమల్ ఇన్ ఇండియా నాకు అనిపించింది. సరే ఎనివే, ఇప్పుడు ఈ బర్రెలు ఆవుల గురించి మాట్లాడాల్సిన కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే, తెలుగుదేశం ఎంపీ మీరు పిల్లోని కంటే ఆవునిస్తానన్నాడు, నువ్వు బర్రెనిస్తానని ఎందుకు అనలేదు అని నాకు అనిపించి నేను రీసెర్చ్లోకి వెళ్తే ఇదంతా చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ.